రేపు మనకు కార్తీక మంగళవారం, అలానే కాకుండా ఏకాదశి పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఏంటంటేనండి, యాలకులతో ఇలా చేయండి. మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే, మీ ఇంట్లోకి ఇక డబ్బు వస్తూనే ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. మంగళవారం పూట యాలకులతో ఈ పరిహారం చేస్తే తప్పక మన అప్పు తీరుతుంది. యాలకులు అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ధనాన్ని రప్పించి అప్పుని తీర్చడానికి యాలకులు చక్కగా ఉపయోగపడతాయండి. కావున ఏంటంటే కనుక, పరమ పవిత్రమైన ఈ రోజు అంటే ఇంకా మనకు చివరి కార్తీక మంగళవారం అని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం ఆచరించండి, మంచి ఫలితాలను పొందండి. అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా మన జీవితంలో అప్పులు ఉంటూ ఉంటాయి కదా, అప్పులను తీర్చుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారమే యాలకుల పరిహారం. మనకి ఈ పరిహారానికి 7 యాలకులు కావాలి. అందరి ఇళ్లలో ఉంటాయి కదండి యాలకులు. తీసేసుకొని ఈజీగా మీరు ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించుకోండి, మీ అప్పు ఖచ్చితంగా తీరుతుందన్నమాట. యాలకులకు అప్పుకు దగ్గర సంబంధం ఉంటుందని చెబుతూ ఉంటారు. యాలకులు లక్ష్మీదేవి రూపం కాబట్టి అవి మనకేంటంటే కనుకనండి, యాలకుల పరిహారం చేయటం వల్ల డబ్బుని అంటే ఏదో ఒక రకంగా మన చేతికి అందేలాగా చేస్తాయని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు ఈ విధంగా ఆచరించేసుకుంటే సరిపోతుంది. మనకి ఏకాదశి కాబట్టి మంగళవారంతో కూడి వస్తుంది. మనకేంటంటే కనుకనండి, ప్రతి నెలలో మనకు 2 ఏకాదశులు వస్తాయి. కాబట్టి ఈ యొక్క ఏకాదశి తిథి రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మనం ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోవాలి. మనకి ఈ కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. చాలా ప్రాముఖ్యతలు కలిగి ఉంటుంది ఏకాదశి కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేసుకుంటే సరిపోతుంది. మనం పెద్దగా ఏంటంటే కనుక అంటే పూజా కార్యక్రమాలు ఎవరి ఇష్టాన్ని బట్టి వారు చేసుకోవచ్చు. మనకు సమయం లేకపోతే చిన్న దీపం స్నాన కార్యక్రమాలు చేసేసుకొని దీపం పెట్టేసుకొని తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకొని తులసమ్మకు నీటిని సమర్పించేసి నమస్కారం చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు అంటే సింపుల్గా కూడా ఇంట్లో పూజ చేసేసుకొని ఆ తర్వాత యాలకుల పరిహారం కూడా చేయొచ్చు. అలా కూడా మీ అప్పు తీరిపోతుంది అనమాట. మనం ఏంటంటేనండి, సంపాదించింది సరిపోకనో లేదంటో గనక మనకేంటంటే నార్మల్గా మనము అంటే చాలా వరకు కూడా డబ్బు అవసరం అయ్యో ఏంటో అప్పు చేస్తూ ఉంటాం. అప్పు అనేది సహజంగా అందరి జీవితంలో అప్పు అనేది ఉంటూనే ఉంటుంది. కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉంటుంది. కానీ మనం ఏంటంటే అప్పు అంటే తీర్చుకోలేక వడ్డీల మీద వడ్డీలు కట్టేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అప్పు ఎలా తీరాలి, అప్పు తీర్చే మార్గాలు మాకు ఎలా తెలుస్తాయి అనేసి చాలామంది కూడా అంటే పరిహారాలను ఎంచుకుంటూ ఉంటారు. కొన్ని పరిహారాలు కొందరికి సిద్ధిస్తే, కొన్ని పరిహారాలు కొందరికి అస్సలు కూడా అవి అంటే సిద్ధించవు, పెద్దగా ఫలితాలు కూడా రావు కదా. అలా కాకుండా మీరేంటంటే కనుకనండి, మంగళవారం కొన్ని నియమాలను ఆచరించుకుంటే పరిహారం చేయండి, తప్పకుండా మీరే ఆశ్చర్యపోతారు. ఏదో ఒక రకంగా డబ్బు అనేది మీ చేతికి అందుతుంది, మీ అప్పు అనేది తీరిపోతుంది అనమాట. అప్పుండే వాళ్ళు మంగళవారం అండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే కనుకనండి, ఎరుపు రంగు దుస్తువులను ధరించకూడదు. మంగళవారానికి అంటే చాలా వరకు కూడా ఎరుపుకు సంబంధం ఉందని అంటూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మంగళవారం అంటే చాలా వరకు కూడా దూర ప్రయాణాలు చేయకూడదని మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు. ఇలా చేసుకుంటే ఏంటంటే జీవితంలో చాలా వరకు కూడా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుందని కూడా మనకు సూచిస్తూ ఉంటారు. అలానే ఏంటంటే మంగళవారం అప్పు చేయకూడదు. మంగళవారం ఎవరి చేతిలో గుంట కూడా మనం డబ్బుని తీసుకోకూడదు. ఎట్టి పరిస్థితులు కూడా ఏంటంటే కనుకనండి, మనము ఎంత అవసరం ఉన్నా సరే డబ్బుని మంగళవారం వేరే వాళ్ళ చేతులతో తీసుకోకూడదు. కాబట్టి మనం ఒకవేళ డబ్బు తీసుకుంటే జీవితాంతం ఇంకా తీసుకుంటూనే ఉంటాము, ఇవ్వమన్నమాట, తీసుకుంటూ ఉంటాం. కాబట్టి మీకు అవసరము ఇంకా తప్పదన్న సిచ్యువేషన్లో తీసుకోండి. కానీ నార్మల్గా మంగళవారం ఎవరి చేతిలో గుంట కూడా డబ్బు తీసుకోకండి. ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక, దూర ప్రయాణాలు మంగళవారం చేయడం అశుభంగా పరిగణిస్తారు. కాబట్టి దూర ప్రయాణాలు చేయకండి. ఎర్రటి దుస్తువులను ధరించకండి. ఎర్రటి దుస్తువులు ధరిస్తే అప్పు అనేది జీవితంలో పెరుగుతుంది, ముఖ్యంగా మంగళవారం ఇలా ధరిస్తే అని మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించండి. మంగళవారం ఏంటంటే కనుకనండి, కొన్ని రకాల పరిహారాలు చేసుకోవటం వల్ల అప్పుని తీర్చుకోగలుగుతాం, అప్పు నుండి బయటపడగలుగుతాం. సుగంధ ద్రవ్యాలు యాలకులకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కాబట్టి యాలకులు లక్ష్మీదేవి రూపం కావున యాలకులతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు యాలకుల పరిహారం చేయండి, ఖచ్చితంగా ఫలితం పొందండి. యాలకులు ఏంటంటే కనుకనండి, పరిహారానికి మీరు పూజా కార్యక్రమాలు చేసుకోండి. పూజ అంటే సింపుల్గా దీపం పెట్టేసుకుని కూడా ఈ పరిహారం చేయొచ్చు, ఏమీ కాదు. అలా కూడా మీకు ఫలితాలు వస్తాయి. ఇలా 7 యాలకులు తీసుకోండి. 7 యాలకులు ఏంటంటే కనుకనండి చక్కగా మనకు ఫలిస్తాయి, ఫలితం మనకు తెచ్చి పెడతాయి, మన యొక్క అప్పుని తీరుస్తాయి అనమాట. యాలకులు తీసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మీరు ఒక తమలపాకుని తీసుకోవచ్చు. లేదంటే కనుకనండి రావి ఆకు ఉంటుంది కదా, అందరికీ తెలిసింది కదా, రావి ఆకు కానీ మర్రి ఆకుని కానీ ఈ 3 ఆకుల్లో ఏ ఆకైనా సరే తీసుకోవచ్చు. ఈ 3 ఆకులు కూడా ఏంటంటే పరమ పవిత్రమైనగా పరిగణిస్తారు. అలానే కాకుండా ఈ ఆకులు కూడా మనకు కొంచెం అంటే అప్పుని తీర్చే యొక్క అంటే పరిహారంలో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ 3 ఆకులలో మీకు ఏది దొరికితే అది తీసుకోండి, సరిపోతుంది. తమలపాకు అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి తమలపాకుని కూడా మీరు తీసేసుకొని పరిహారం చేసుకోవచ్చు. ఆ తర్వాత లేదంటే కనుక మీరు రావి ఆకుని కూడా తీసుకోవచ్చు, ఇంకా మీ ఇష్టం అనమాట. ఇలా ఏది దొరికితే అది తీసేసుకుని దాంట్లో ఏంటంటే కనుక ఆకుని కొంచెం అంటే శుభ్రం చేయండి.
చేసిన తర్వాత మీ పూజ గదిలోని పరిహారం చేసుకోండి. 7 యాలకులను లెక్కబెట్టి తీసుకోండి. యాలకులకు చిల్లు కానీ పుచ్చులు కానీ ఇలా ఉండకూడదండి. ఒకవేళ అలా ఉంటే అవి పెద్దగా పరిహారానికి పనిచేయవు. ఎందుకంటే నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవుతుందన్నమాట. నెగిటివ్ అనేది అధికంగా వస్తుంది. అందుకే మంచి యాలకులను తీసేసుకొని మంచిగా మీరు 7 యాలకులను పెట్టేసి అందులో ఏంటంటే కనుక కుంకుమ పసుపు పోసేసి ఆ యాలకులు ఏంటంటే కనుక దైవం ముందు పెట్టుకోవాలి. లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని సరిపోతుంది. ఇలా మన పూజ గదిలో పెట్టుకొని అప్పు తీరాలని, అప్పు తీరే మార్గాలు మనకు తెలియాలని, అప్పులు ఇచ్చే స్థాయికి మనం వెళ్ళాలని, ఇంట్లోకి ధనం రావాలని ఇలా మనం ఏంటంటే సంకల్పం చెప్పుకొని కాసేపు దైవ పటం ముందు వదిలేసుకోవాలి. మన ఇష్టదైవ పటం ముందు కావచ్చు, లక్ష్మీదేవి పటం ముందు కావచ్చు, పూజ గదిలో కావచ్చు, కొంచెం సేపు పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుకనండి మంచిగా సంకల్పం చెప్పుకొని ఎంతసేపు అంటే కనుక ఒక 17 నిమిషాల సేపు, అంటే 17 నిమిషాలండి కేవలం, మనము ఎక్కువగా అవసరం లేదు. వీలుంటే అర్ధగంట కూడా మీరు వదిలేసుకోవచ్చు. వదిలేసిన తర్వాత ఏంటంటే కనుక ఆకుతో సహా తీసుకెళ్ళి మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని చక్కగా అండి మర్రి చెట్టు మొదట్లో కానీ లేదంటే కనుక రావి చెట్టు మొదట్లో కానీ ఇది పెట్టేసి రండి. ఏకాదశి కాబట్టి రావి చెట్టు మొదట్లో పెడితే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది, అప్పు తీరిపోతుంది, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతాము. అప్పు తీర్చుకునే మార్గాలు ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు ప్రసాదిస్తాడు. అలానే కాకుండా ఒక మార్గంలో మనని తీసుకెళ్లి అప్పుని తీర్చుకునే యొక్క యోగాన్ని మనకు సిద్ధిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఇక్కడ మనకు అంటే ఒక ధైర్య రూపంలో కూడా లక్ష్మీదేవి బలాన్ని ఇవ్వచ్చు, అంటే అనుగ్రహాన్ని ఇవ్వచ్చు. అలానే ధన రూపంలో కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇవ్వచ్చు. ఇలా ఏదో ఒక రకంగా ఏంటంటే అనుగ్రహాన్ని ఇచ్చేసి అప్పుని తీరుస్తుందన్నమాట. వెంటనే ఫలితం అయితే రాదండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మీరు చేశారు కాబట్టి రేపే మీకు ఫలితం వస్తుందని కాదు, ఫలితం వస్తుంది. కాకపోతే ఏంటంటే కనుక కొంచెం సమయం పడుతుందన్నమాట. ఆ సమయం మనం ఏంటంటే కనుక కొంచెం ఓపికతో ఉంటే తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి. అప్పు తీరుతుంది, రావాల్సిన ధనం వస్తుంది, ఏదైనా అమ్ముడు పోవాల్సిన వస్తువు అమ్ముడు పోతుంది. అలానే కాకుండా ఏంటంటే మనకు ఏదో ఒక మార్గంలో డబ్బు అనేది మన దగ్గరికి చేరి మనం అప్పుని తీర్చుకోవడానికి అవకాశం అయితే అధికంగా ఉంటుంది. కాబట్టి యాలకులతో చేయండి. గుర్తుపెట్టుకోండి, యాలకులతో మనం ఏది చేసినా కానీ మనకైతే బాగా కలిసి వస్తుందండి. ఒక విషయాన్ని ఇక్కడ మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే సమస్య ఉన్నా సరే 2 యాలకులను తీసుకోండి, సమస్య చెప్పుకోండి. ఆ తర్వాత యాలకులని మీరు ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో పడేయండి. వెంటనే మీ యొక్క సమస్యకు పరిష్కారం ఏంటంటే కనుక దానంతటా అదే వెతుక్కుంటూ వస్తుందన్నమాట. అంత పవిత్రంగా భావిస్తారు యాలకులని. యాలకులు దైవానికి ఇష్టం కాబట్టి యాలకులతో ఏది చేసినా కానీ బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం అండి. అందుకే శాస్త్రాల్లో యాలకులకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. సుగంధ ద్రవ్యాలు మొదటిగా సూచించేవి యాలకులే అనమాట. కాబట్టి ఏంటంటే యాలకులతో ఏది చేసినా మనం పట్టిందల్లా బంగారం అవుతుంది. మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మన జీవితాలు మారిపోతాయి, మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అందుకే యాలకులతో రకరకాల పరిహారాలు చేస్తారు, రకరకాల విధి విధానాలను ఆచరిస్తారు. అలానే ఏంటంటే కనుక 27 యాలకులను అంటే మాలగా గుచ్చేసి కూడా అప్పులు తీరాలని మంగళవారం పూట లక్ష్మీదేవికి సమర్పిస్తూ ఉంటారు. అలా సమర్పించిన యాలకుల దండని తీసేసి మళ్ళీ ధనం దాచే చోట దాస్తారు. అలా దాచటం వల్ల ఏంటంటే కనుక డబ్బు వస్తుందని, డబ్బు ఆకర్షిస్తుందని, ధనం ఏదో ఒక రూపంలో మన దగ్గరికి చేరుతుందని ఒక భావన అని మనకు పరిహార శాస్త్రం చెబుతుంది. అంటే మన దగ్గరకు వస్తుందని ఒక నమ్మకం అన్నమాట. అలా కూడా ఏంటంటే ఆచరిస్తూ ఉంటారు. చాలా మంది కూడా ఏంటంటే మంగళవారం అయితే 27 యాలకులను తీసేసుకుని చక్కగా ఒక మాలలాగా గుచ్చుతారు. లేదంటే కొంతమంది 11 యాలకులను కూడా తీసేసుకుని ఒక మాలలాగా గుచ్చేసి ఆ యొక్క మాలను ఏంటంటే కనుక దండని లక్ష్మీదేవికి సమర్పిస్తారు. ఇలా అమ్మవారి అంటే సమర్పించిన తర్వాత దాన్ని పడేయరండి, చాలా వరకు కూడా తీసేసి దాచుకుంటారు. అవి ఎన్ని రోజులు అంటే దాయబడతాయో అన్ని రోజులు పెట్టుకుంటారనమాట. అలా కూడా ఏంటంటే కనుక ధనం మన దగ్గరికి వస్తుంది, 4 వైపుల నుంచి ఆకర్షిస్తుంది అన్న ఒక నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుందని పరిహార శాస్త్రం చెబుతుంది. కాబట్టి మీకు ఒకవేళ వీలుంటే అలా కూడా చేసుకోండి. అలా కుదరదనుకునేవారు 7 యాలకులను తీసుకొని ఇలా ఆకుని తీసుకుని ఇలా ఆకు మీద పెట్టేసి ఆ తర్వాత కుంకుమ పసుపు చల్లేసి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో కానీ మర్రి చెట్టు మొదట్లో కానీ మీరు వదిలేసుకోవచ్చు. ఇలా కూడా ఫలితాలు ఉంటాయండి. ఇలా కూడా మనకి ఏంటంటే కనుక ఫలితాలను పొందవచ్చని పరిహార శాస్త్రం చెబుతుంది. కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ విధంగా ఆచరించుకున్నా కానీ మీకైతే మంచి జరుగుతుంది. కానీ వెంటనే ఏది కూడా మనకైతే ఫలితం రాదు, కొంచెం సమయం పడుతుంది. ఆ సమయంలో ఏంటంటే కనుక డబ్బు మన దగ్గరికి అంటే చేరుతుంది, మనం అప్పుని తీర్చుకోగలుగుతాము. అప్పులు ఉన్నాయని బాధపడేవారు ఎన్నో రకాల పరిహారాలు చేయొచ్చండి. ఎన్నో రకాల విధి విధానాలను ఆచరించేసుకొని మన అప్పులని మనం తీర్చుకోవచ్చు అనమాట. అన్ని విధాలుగా బాగుంటుందా అండి, అన్ని విధాలుగా అందరికీ ఉపయోగపడుతుందా అంటే కనుక కొందరికి కొన్ని పరిహారాలు సిద్ధిస్తాయి, కొందరికి కొన్ని పరిహారాలు సిద్ధించవు. దైవానుగ్రహం ఉన్న వారికి ఏది చేసుకున్నా కానీ బాగానే కలిసి వస్తుంది. దైవానుగ్రహం లేక కొన్ని గ్రహాల మార్పులు స్థితిగతులు బాగుండవు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం లేటుగా ఫలితాలు వస్తాయండి. కానీ
ఫలితం రావటం ఖచ్చితంగా ఖాయమని పురాణం అయితే చెబుతుందన్నమాట. ఈ యాలకుల పరిహారం అలా ఏముండదనమాట, తప్పనిసరిగా ఫలితం అయితే వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి రూపం అండి యాలకులు, గుర్తుపెట్టుకోండి. యాలకులు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. యాలకులతో అంటే ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు మనకు మంగళవారం ఏకాదశి కార్తీక మాసంలో ఇంకా చివరి రోజు కదా, అంటే చివరి కార్తీక మంగళవారం కాబట్టి మనం ఈ పరిహారం చేయటం వల్ల ఈ రోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మనకు ఫలితం అయితే తప్పక వస్తుందన్నమాట, తప్పక సిద్ధిస్తుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మంచి ఫలితాలను మనం పొందగలుగుతాము, దైవానుగ్రహాన్ని కలిగించుకోగలుగుతాము. ఏదో ఒక రూపంలో డబ్బు మన దగ్గరికి వచ్చేసి అలా మనకు అప్పు తీరే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే దైవానుగ్రహం లేదని బాధపడతారు కదా, అలాంటి వాళ్లకు కూడా దైవానుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే అండి డబ్బు ఏదో ఒక రకంగా మనకు పుడుతుందన్నమాట. అంటే ఎవరైనా సరే మనకు కొంతమంది కొన్నిసార్లు మనకు డబ్బు అడిగితే ఇవ్వరు, రూపాయి కూడా పుట్టక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం, రూపాయి కూడా మన చేతులు లేక చిల్లి గవ్వ కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఇలా మంగళవారంతో ఏకాదశి కలిసి వస్తే ఒక 2 యాలకులను తీసేసుకుని దీపారాధన చేసేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక ఇష్టదైవ పటం ముందు పెట్టుకోండి. మీరు ఏ పటాల ముందు పెట్టుకున్నా పర్వాలేదు, ఎందుకంటే పూజ గదిలో దేవతలు దేవుళ్ళు అందరూ ఉంటారు కాబట్టి ఏ పటాల దగ్గర పెట్టుకున్నా అందరి అనుగ్రహం అయితే కలుగుతుంది. ఇలా పెట్టుకొని ఏంటంటే కనుక ధనం రావాలని, ధన ద్వారాలు తెచ్చుకోవాలని, డబ్బు ఎప్పుడు కూడా చేతిలో ఆడుతూ ఉండాలని, నీళ్ళలాగా ఖర్చు అయిపోకూడదని ఇలా సంకల్పాలు చెప్పుకోవాలండి. చెప్పేసుకుని ఆ తర్వాత యాలకులు తీసేసుకుని పర్సులో పెట్టుకుంటే నీళ్ళలాగా ఖర్చు అయిపోకుండా డబ్బు మన దగ్గర ఉండటానికి అవకాశం ఉంటుంది. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఈ విధంగా ఆచరించేసుకొని సరిపోతుంది. ఇక ఆ తర్వాత మనం చెప్పాం కదా, ఆకులు ఏంటంటే కనుక యాలకులు పెట్టేసి కుంకుమ పసుపు పోసేసి ఆ తర్వాత ఆకుతో సహా తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో కానీ అలానే కాకుండా మర్రి చెట్టు మొదట్లో కానీ పెట్టాలి. పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆ వృక్షాన్ని తాకాలి. అంటే రావి చెట్టు దగ్గర పెడితే రావి చెట్టుని, మీరు మర్రి చెట్టు మొదట్లో పెడితే మర్రి చెట్టుని తాకేసి నమస్కారం చేసుకుని అప్పు తీరాలనేసి చెప్పేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి, అప్పు తీరుతుంది, అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు, ఇంట్లోకి కూడా డబ్బు వస్తుంది, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, మంచి శుభ ఫలితాలు చూస్తారు, మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక మనకు దైవానుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి చేసుకోండి, ఫలితం పొందండి.